గుడ్ ఈవినింగ్. బిగ్ క్వశ్చన్ తో మీ ముందున్నాను. నేను ఈశ్వర్ పసుపులేటి. రైట్, ఈ రోజు మనం చంద్రబాబు కుట్రలకు సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం. నిజానికి అది నెంబరింగ్ చేస్తూ వెళ్ళుంటే చంద్రబాబు కుట్రలకు సంబంధించి ఈ రోజు 10,000 20,000 కుట్ర గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చేది. కానీ నేరుగా సబ్జెక్ట్ లోకి వెళితే చంద్రబాబు మరో కుట్రకు తెరలేపారు. ల్యాండ్ టైటిలింగ్ విషయంలో చంద్రబాబు చేస్తున్నటువంటి కుట్రలు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అపోహలు సృష్టిస్తూ ఫోన్లు చేయిస్తూ ప్రజల్లో లేని భయాందోళన కలిగిస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు. ఆయనకి సహకరిస్తున్న వ్యక్తి రామోజీరావు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ల్యాండ్ టైటిలింగ్ ఇప్పటికైతే అమల్లోకి రాలేదు. కేంద్రం చట్టం దాని ప్రకారంగా మార్గదర్శకాలు నిర్దేశించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ప్రస్తుతానికి హైకోర్టు స్టేలో ఉంది. అమలు కానటువంటి ఈ చట్టాన్ని మీ భూములు లాక్కోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీ చేతిలో ఉన్న భూములు లాక్కుని వాటన్నింటినీ కూడా తాకట్టు పెట్టబోతున్నారు. మీ భూములపైన మీకు హక్కులు లేకుండా పోతాయి అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. అపోహలు సృష్టిస్తున్నారు. ఒక భయాందోళన సృష్టిస్తున్నారు. నిజానికే ఒక్క మాట మాట్లాడుకోవాలి. హైటెక్ సిటీ పేరుతో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్ని దోచేసినటువంటి టైటిల్ నీదే కదా చంద్రబాబు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ గురించి మాట్లాడతావా? అమరావతిలో పేదల భూములు కొట్టేసి దానితో వ్యాపారం చేసుకోవాలనుకున్నటువంటి టైటిల్ నీదే కదా చంద్రబాబు. అసైన్డ్ భూముల్ని కొట్టేసి అసైన్డ్ భూములు దోచేసి వ్యాపారం చేసుకోవాలనుకున్నటువంటి టైటిల్ నీదే కదా చంద్రబాబు. నీ సుపుత్రుడు నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వీళ్ళందరూ కూడా సాగు చేసుకునేటటువంటి అసైన్డ్ భూముల్ని లాక్కొని వాటిని కూడా అమ్ముకొని ప్రభుత్వానికి అమ్ముకొని సొమ్ము కాజేసినటువంటి చరిత్ర మీకుంది. దోచేసిన చరిత్ర మీకుంది. ఆ దోచేసినటువంటి టైటిలింగ్ నీదే కదా చంద్రబాబు నాయుడు గారు. పేదల భూములు సింగపూర్ ఈశ్వరానికి కట్టబెట్టాలని చూసినటువంటి టైటిలింగ్ నీదే కదా. ఇన్ని పెట్టుకున్నావు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు చంద్రబాబు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చంద్రబాబు భూములు కొట్టేసే రకం, జగన్మోహన్ రెడ్డి గారు భూములు పంచే రకం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ప్రపంచ చరిత్రలోనే ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఏకకాలంలో ఈ 5 ఏళ్ల కాలంలోనే 31,20,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. భూములు కొట్టేసే రకం ఎవరు? భూములు పంచే రకం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు 50,000 ఎకరాలు అమరావతిలో కొట్టేశారు. దానికోసం ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈరోజు తలకిందులైపోతున్నారు. మీలాంటి దోపిడీదారుల ఆటలు ఇక సాగవు. దొంగలందరూ చిక్కిపోతారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీంతో గజగజ వణికిపోతూ గుండెల్లో టన్నుల కొద్దీ భయం పేరుకుపోయి లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు మీరు. అంతేనా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం మాత్రమే కాదు, బ్రిటిష్ కాలం నాటి చుక్కల భూములకు పరిష్కారం చూపించినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పంచారా? మీలాగా దోచుకున్నారా? అసైన్డ్ భూములు పంచారా? మీలాగా దోచుకున్నారా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో, భూముల రీసర్వే పేరుతో, ఈ స్టాంపింగ్ పేరుతో ఏదో జరిగిపోతోందంటూ చంద్రబాబు చేస్తున్నటువంటి అపోహలు నమ్మకండి. చాలా మంది దోపిడీదారులకు ఇది చెక్ పెట్టబోతోంది. అందులో చంద్రబాబు లాంటి వాళ్లకు పెద్ద చెక్ పెట్టబోతోంది. ఆ భయం నుంచి పుట్టుకొచ్చిందే ఈ అపోహలు ఈ రకంగా సృష్టించడం. జగన్మోహన్ రెడ్డి గారు భూములు పంచే రకం, చంద్రబాబు నాయుడు గారు భూములు దోచే రకం. ఇది అవునా కాదా అన్నది రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోవాలి. రైట్, ఈ అంశంపైన మనం మాట్లాడబోతున్నాం. ఇందులో ప్రధానమైంది అసలు ఈ టైటిలింగ్ యాక్ట్ వల్ల లాభం ఉందా, నష్టం ఉందా, చంద్రబాబు చెబుతున్నది వాస్తవం అవునా కాదా, ఇలాంటి అన్ని విషయాలపైన మనం క్లియర్ గా మాట్లాడుకోబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, ఇక రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే సునీల్ కుమార్ గారు. నేను పరిచయం చేస్తున్నాను ఈరోజు స్క్రీన్ మీద. సునీల్ కుమార్ గారు భూ చట్టాల నిపుణులు వారు, అలాగే నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉన్నారు. ఈ అంశం పైన పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. వారితోనే ముందుగా మనం మొదలు పెడదాం. సునీల్ కుమార్ గారు, ఏంటి చట్టం? దీనివల్ల చాలా నష్టాలు, చాలా కష్టాలు. భూములన్నీ కూడా ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోతుంది. ప్రభుత్వం తాకట్టు పెట్టేస్తుంది. ఎవరికి వాళ్ళ భూములపైన హక్కులుండవు అంటూ ఒక దుష్ప్రచారం మొదలైంది. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి? దానివల్ల జరిగేటటువంటి నష్టం ఏంటి, లాభం ఏంటి? నిజానికి నష్టం ఉందా? ఈ చట్టంలోకి పోయే ముందు ఒక మాట చెప్పాలి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోటి భూమి హక్కులకి గ్యారంటీ ఇచ్చే చట్టం తీసుకొస్తుందో, ఇలాంటి చట్టం కావాలి అని భారతదేశంలో 40 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 40 ఏళ్లుగా రకరకాల కమిటీలు ఇట్లాంటి చట్టం తేవాలి, ఇట్లాంటి వ్యవస్థ తేవాలి అని.
మొట్టమొదటిసారిగా 1989లోనే అప్పటి ప్లానింగ్ కమిషన్ ఒక కమిటీ, 1 మ్యాన్ కమిటీ వేసి భారతదేశంలో భూమి రికార్డును అధ్యయనం చేసి వీటి స్థానంలో ఎట్లాంటి రికార్డు ఉంటే బాగుంటుందని అడిగితే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలని 1989లో ఒక కమిటీ రిపోర్ట్ అప్పటి నుంచి మొదలుకొని 2008 నాటికి 2008 కేంద్ర ప్రభుత్వమే ఒక అధికారికమైన నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటి నుంచి భారతదేశంలో ఇప్పుడున్న రికార్డు వ్యవస్థ స్థానంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తీసుకురావాలి అని. అందుకోసం పథకాలు వచ్చినాయి. 4 సార్ల ముసాయిదా చట్టాలు తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం. 2008, 2011, 2015, 2019. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. రాజస్థాన్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, మహారాష్ట్ర ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ చట్టం రావాలి, ఇది చాలా మేలు ఆ చట్టం ఏంటో కూడా వివరించే ముందు ఒక మాట చెప్పిన తర్వాత చట్టం లోపలికి వెళ్తాను. ఈ చట్టం వస్తే చాలా మేలు జరుగుతుంది, కానీ ఈ చట్టం తేవాలి అంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొని చట్టాన్ని అమలు చేయాల్సి వస్తుంది, చాలా బలమైన సంకల్పము, చిత్తశుద్ధి కావాల్సి వస్తుంది ఈ చట్టం అమలు చేయడం కోసం. అలాంటి చట్టాన్ని 4 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకోవటం, అసెంబ్లీలో దాన్ని ఆమోదించుకొని ఈ రోజున ఆ చట్టం ఇప్పుడు అమల్లోకి వస్తుంది. మరి ఈ చట్టం ఏంటి? ఇన్ని సంవత్సరాల ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? ఎందుకు భారతదేశం ఇట్లాంటి విధానం కోరుకుంది? ఒక మాటలో మనం ఆలోచించి చూస్తే, ఈ రోజున మనకున్న భూమి రికార్డు, మీకు ఒక ఎకరం పొలం ఉంది, లేదా ఒక 100 గజాల ఇంటి స్థలం ఉంది. ఆ 100 గజాల ఇంటి స్థలానికో ఆ ఎకరం భూమికో మీరు యజమాని అని చెప్పుకోవాలంటే ఒక రికార్డు సరిపోదు. ఇప్పుడు వ్యవసాయ భూమి అయితే 1B లో ఉందో చూసుకోవాలి, అడంగలో ఉందో చూసుకోవాలి, ఈసీలో కనపడుతుందో లేదో చూసుకోవాలి. ఇన్ని రికార్డుల్లో మా పేరు ఉన్న తర్వాత కూడా ఆ భూమికి నేను యజమాని అని చెప్పే భరోసా, గ్యారంటీ ఏది లేదు. ఏ రికార్డుల్లో ఉన్న వివరాలకి దాదాపు 30 రకాల డాక్యుమెంట్స్ అవసరం అవుతాయని అంటారు. వాస్తవేనా సార్? వినపల్ల మీరు అన్నమాట. దాదాపు 30 రకాల డాక్యుమెంట్స్ ఉంటాయి కొన్ని సందర్భాల్లో అని అంటారు. లింకులు గ్రామ స్థాయిలోనే 40 రికార్డులు ఉన్నాయి. దానికి అదనంగా తహసీల్దార్ కార్యాలయంలో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇవన్నీ లెక్కేసుకుంటే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60-70 రకాల భూమి రికార్డులు ఉంటాయి. మీరు గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎకరం, ఒక సెంటు వ్యవసాయ భూమి ఉన్నా సరే కనీసం ఒక 10 కీలకమైన రికార్డుల్లో మీ పేరు ఉందా లేదో చూసుకోవాలి. 1B చూడాలి, అడంగల్ చూడాలి, మీ చేతిలో పాస్బుక్ ఉండాలి, RSRలో నుంచి ఇప్పటిదాకా మీ పేరు సరిగ్గా లింక్ ఉందా, ఇన్ని వెరిఫై చేసుకోవాలి. ఇలా ఉండే చిక్కులు తొలగించుకొని భూములన్నిటికీ ఒకే రికార్డు ఉంటే బాగుంటుంది. ఎవరికి ఏ భూమి ఉన్నా, అది ప్రభుత్వ భూమి కావచ్చు, లేదా పట్టా భూమి కావచ్చు, ఎలాంటి భూమి అయినా, వ్యవసాయ భూమి కావచ్చు, వ్యవసాయేతర భూమి కావచ్చు, ఇన్ని రిజిస్టర్లో వెతకకుండా భూములన్నిటికీ ఒకే రిజిస్టర్ తీసుకురావాలి అనేది మొట్టమొదటి నిర్ణయం. అంతేకాదు, ఈ రిజిస్టర్ లో ఒకసారి నమోదైపోతే భూమి యజమాని అని చెప్పటానికి ఈ ఒక్క రిజిస్టరే సాక్ష్యంగా ఉపయోగించుకున్నట్టే ఒక విధానం ఉండాలి అని. ఇది రెండో మాట. ఇక మూడో మాట ఏంటంటే, ఇప్పటిదాకున్న భూమి రికార్డులని మనం ప్రిజంప్టివ్ ల్యాండ్ రికార్డ్స్ అంటాం. అంటే దాని అర్థం ఏంటి? మీ పేరు ఈ రోజున భూ యజమానిగా రికార్డులో నమోదై ఉంది అంటే ఇంకెవరన్నా కోర్టుకు పోయి అది తప్పు అని నిరూపించేంత వరకే అది కరెక్ట్ గా భావించాం, అది సరైనదిగా భావిస్తాం. రేపొద్దున ఎవరో కోర్టుకు పోయి నా దగ్గర 2 కాగితాలు అదనంగా ఉన్నాయి, ఈయన యజమాని కాదు, నేనని ప్రూవ్ చేసుకుంటే మీరు యజమాని కాకుండా పోతారు, నేను యజమాని అయిపోతా. అంటే రికార్డులో ఉన్న వివరాలకి గ్యారంటీ లేదు. ఈ కొత్త చట్టం వస్తే కనుక ఒకసారి మీ పేరు రికార్డులో నమోదైతే మీరే భూమి యజమాని అని చెప్పి ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. ఇది రెండో మాట. ఇక మూడోది ఏంటంటే, ఒక్కసారి ఆ రిజిస్టర్లో భూ యజమానిగా మీ పేరు గనక నమోదయి అయినా సరే ఏదో ఒక కారణంతో భూమి మీద హక్కులు కోల్పోయే పరిస్థితి కనుక ఏర్పడితే ప్రభుత్వమే మీ భూమికి నష్టపరిహారం కట్టిస్తుంది. అంటే మీరు జీవితకాలం కష్టపడి 100 గజాల ప్లాట్ కొనుక్కుంటారు, తర్వాత తెలుస్తుంది డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిపోయిందని, లేదా తర్వాత తెలుస్తుంది అసైన్మెంట్ భూమి, డీకేటీ భూమి కొనకూడదని చెప్పి మీరు అటు భూమి కోల్పోతారు, ఇటు డబ్బులు పోతాయి. కానీ కొత్త వ్యవస్థ ఉంటే మీకు భూమి అయినా ఉంటది, ఏదో పొరపాటు జరిగి భూమి మీద హక్కులు కోల్పోయే పరిస్థితి వస్తే గనక దాని మేరకు నష్టపరిహారం వస్తే దాన్ని టైటిల్ ఇన్సూరెన్స్ అంటాం. అంటే కంక్లూజివ్ టైటిల్, టైటిల్ గ్యారంటీ, టైటిల్ ఇన్సూరెన్స్, ఈ మూడిటిని భారతదేశంలో తీసుకొచ్చే ఒక 40 ఏళ్ల ప్రయత్నానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అది సాకారం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ చట్టం కనుక అమలు జరిగితే ఈ నేను చెప్పిన ఈ 3 అమల్లోకి వస్తాయి. టైటిల్ గ్యారంటీ వస్తుంది, భూములకు ఒకటే రికార్డు ఉంటుంది, ఒకవేళ నష్టం జరిగితే భూ యజమానికి నష్టపరిహారం వస్తుంది. ఇంతకంటే భూ యజమాని కోరుకునేది ఏముంటుంది? నాకు భూమి ఉంటే నా హద్దులు స్పష్టంగా ఉండాలి, ఒకే రికార్డు ఉండడం వల్ల. సార్ కొంచెం క్లారిటీగా చెప్పండి సార్. ఒకే రికార్డు ఉంటుందంటే వేరే రికార్డ్స్ ఏమీ ఇన్ని రకాల రికార్డులు ఉండవు, ఒకటే ఉంటుంది.
ఏదైనా వివాదం ఉంటే సివిల్ కోర్టుకు వెళ్లాలా లేకపోతే ట్రైబ్యునల్కి వెళ్లాలా? ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది? ఏది మంచి చేస్తుంది అనుకుంటున్నారు? ఇది అర్థం కావాలంటే ఒక 2 అంశాలు మనం ఆలోచించాలి. ఒకటి, భూమి రికార్డులు తయారు చేసినప్పుడు తప్పులు జరిగితే ఎక్కడికి పోతాం అనేది ఒకటి. భూమి మీద యాజమాన్య వివాదం ఏర్పడితే మనం ఎక్కడికి పోతాం అనేది. ఈ రోజున భూమి రికార్డుల్లో కీలకమైన రికార్డు ROR. ఎవరు తయారు చేస్తారు? తహసీల్దార్ తయారు చేస్తారు. దాంట్లో తప్పులు ఉంటే మనం RDOకి అప్పీల్ చేసుకుంటాము. అక్కడ కూడా అభ్యంతరాలు ఉంటే జాయింట్ కలెక్టర్ కి మనం రివిజన్ పిటిషన్ వేసుకునే అవకాశం ఇప్పుడున్న ROR చట్టంలో ఉంది. టైటిల్ గ్యారంటీ చట్టం వస్తే ఏమవుతుంది అంటే, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనేవారు ఈ రికార్డు తయారు చేస్తారు. దాని మీద గనక అభ్యంతరాలు ఉన్నట్లయితే జిల్లా స్థాయిలో ఏర్పడబోయే ఒక అపిలేట్ అథారిటీ ఉంటుంది. అది సింగిల్ పర్సన్ గా ఉంటారా, లేదా రెవెన్యూ ఆఫీసర్, జ్యుడిషియల్ ఆఫీసర్ మెంబర్లుగా వేస్తూ ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా? ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఏదైతే జిల్లా స్థాయిలో ఏదైతే ట్రిబ్యునల్ రాబోతుందో అక్కడ ఛాలెంజ్ చేయడానికి ఉంటుంది. కానీ ఇతర వివాదాలు ఏవైతే ఉంటాయో ఎప్పటి మాదిరిగానే సివిల్ కోర్టుకు వెళ్ళొచ్చు. సివిల్ కోర్టు తీర్పుల మేరకే హక్కుల నిర్ధారణ జరుగుతుంది. రికార్డు తయారీ, ఆ రికార్డులో తప్పుల మీద నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం వేరు ఉంటుంది. ఇతర అంశాలు ఏదైతే సివిల్ కోర్టు ఇప్పటిదాకా పరిష్కారం చేస్తుందో అది కొనసాగుతుంది. కానీ ఇప్పుడు అపోహ ఏమొస్తుంది అంటే, ఇక సివిల్ కోర్టుకి ఏ రోలు ఉండదు, అన్యాయం జరిగితే కోర్టుకు పోయే అవకాశమే ఉండదు అనే ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు జనాలు ఆ మాటే అనుకుంటున్నారు, కోర్టుకు ఎలాంటి అధికారాలు ఉండవేమో అని. మీరు అడిగిన దానికి సార్ వినిపిస్తోందా? మీరు అడిగిన వినపడుతుంది. మీరు అడిగిన దానికి కోర్టు పాత్ర ఎక్కడికి పోదు, కానీ కోర్టుకు పోయే అవసరాన్ని ఈ చట్టం తగ్గిస్తుంది. మీకు ఇంకా అంకెల్లో చెప్పాలంటే, ఈ రోజున సివిల్ అంటే భూములన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉండిపోతే, భూములన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటుంది. భూములకి హక్కు, దీన్ని అమ్ముకోవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు. మనమైతే యజమానులు కావు. ఈ రకమైనటువంటి అపోహల్ని సృష్టిస్తున్నారు. ఇందులో వాస్తవం ఉందా? చాలా తప్పు. ఇది మనం చాలా తప్పుగా అర్థం చేసుకునే విధానం ఏంటి? ఈ రోజున వ్యవసాయ భూమి ఆంధ్రప్రదేశ్ లో ఉంటే రికార్డు ఎవరి దగ్గర ఉంటుంది? తహసీల్దార్ దగ్గర 1B రికార్డు ఉంటుంది. మీరు యజమాని అంటే తహసీల్దార్ దగ్గర ఉండే 1B రికార్డులు నమోదు చేస్తారు. ఆ రికార్డులో మీకు పేరు వస్తే మీకు ఒక పాస్ పుస్తకాన్ని టైటిల్ డీడ్ జారీ చేస్తారు. అదే 1B రికార్డు ఈ రోజున మీకు కంప్యూటర్ లో మీ భూమి వెబ్సైట్ ద్వారా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరి దగ్గర ఉంది భూముల రికార్డు? ప్రభుత్వం దగ్గరే ఉంది భూముల రికార్డు. ఇప్పుడు కూడా టైటిల్ రిజిస్టర్ వస్తే కూడా ఆ టైటిల్ రిజిస్టర్ ఎవరు తయారు చేస్తారు? తహసీల్దారో సబ్ రిజిస్టార్కో ఈ అధికారాలు ఇస్తారు. టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ దగ్గర, టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ దగ్గర ఈ రికార్డు ఉంటుంది. దాన్ని మీరు కంప్యూటర్ లో చూసుకోవచ్చు. మీ భూములను ఎప్పుడు లావాదేవీలు జరుపుకోవాలనుకున్నా ఆ రికార్డు ద్వారా జరుగుతుంది. ఇంకొక మాట చెప్తాను, బ్యాంక్ లో మీరు ₹1,00,000 ఒక అకౌంట్ ఓపెన్ చేసి డిపాజిట్ చేసుకుంటారు. బ్యాంక్ వాడి దగ్గర లెడ్జర్ పుస్తకం ఉంటుంది, మీ దగ్గర పాస్బుక్ ఉంటుంది, ATM కార్డు ఉంటుంది. మీ డబ్బులు మీకు ఎవరికి కావాలనుకుంటే వారికి బదలాయించుకుంటారు. మీరు చెక్ ఇస్తారా, లేకపోతే పేటిఎం ద్వారా పంపించుకుంటారా, ఇంకేదో చేసుకుంటారు. ఆ ట్రాన్సాక్షన్ మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. జరిగే మార్పు ఏముంటుందంటే, నిన్న మొన్నటి దాకా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న రికార్డుకి ఏ భద్రత లేదు. కొత్త చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం దగ్గర ఉండే రికార్డుకి పూర్తి భద్రత ప్రభుత్వమే కల్పిస్తుంది. ఈ రోజున ఉన్న 1B రికార్డు ఏమంటుంది ప్రభుత్వం? ఆ రికార్డులో నేను రాసుకుంటా, తప్పులు జరిగితే కోర్టుకు పోవాలా. కానీ ఈ టైటిల్ గ్యారంటీ చట్టం వచ్చిన తర్వాత ఆ రికార్డులో వివరాలకి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. కాబట్టి భూమి హక్కులకి భద్రత పెరుగుతుంది, భూమి హక్కులకి స్పష్టత కూడా పెరుగుతుంది ఈ చట్టం రావటం వల్ల. ఎస్ రైట్. ఒకసారి కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చట్టం. దానికి అనుగుణంగా మార్గదర్శకాలను తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం. దీనిపైన చంద్రబాబు చేస్తున్నటువంటి దుష్ప్రచారం, ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి మోడీ పక్కన నిల్చుని ఆయనతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆ బీజేపీకు లేకపోతే నేను లేనని చెప్పుకునేటటువంటి చంద్రబాబు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టంలోనే దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకొస్తుంటే దానిపైన లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. ఎవరిని బ్లేమ్ చేయాలనుకుంటున్నారు? ఏంటి కుట్ర అసలు? సార్, ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్కారం. సారు చెవులో గులువు తీసి మొత్తం ఉన్నట్టు చెప్పారు. కొన్ని విషయాలు ప్రజలకి ఎలా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు తెలంగాణలో నేను ఉంటున్నాను. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక ఇల్లు అమ్మి ఇంకో ఇల్లు కొని లేదంటే ఇది చేస్తున్నప్పుడు మ్యూటేషన్ ఫీజు అనేది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నేను పే చేస్తున్నాను. ఎందుకంటే ఆస్తి యొక్క బదలాయింపు అన్నది నేను మున్సిపల్ ఆఫీస్కి వెళ్లకుండా రిజిస్టర్ ఆఫీస్లోనే జరుగుతుంది. అది అలాంగ్ విత్ మై రిజిస్ట్రేషన్ ఐ నీడ్ టు పే ద మ్యూటేషన్ ఛార్జ్. గతంలో ఏముండేది? ఈ ప్రక్రియ ఉండేది కాదు. ఆస్తి కొన్న తర్వాత ఎన్నో సంవత్సరాలు, మీరు ఉదాహరణకి ప్రజలు గమనించగలిగితే కరెంటు బిల్లు కూడా పాత ఓనర్ పేరు మీదే వస్తుంది.
ఇంకా ఊరుకో మాట చెప్పాలంటే మా తాతయ్య వాళ్ళ ఊరిలో ఆ ఇల్లు నాకు తెలిసి ఇప్పటికి 5 6 కొన్నారు మా తాతయ్య ఇల్లు. కానీ ఇప్పటికి కూడా మా తాతయ్య ఇంటి పేరు మీద బిల్లు వస్తుంది. ఇది గమనించమండి ప్రజల్ని. ఇది ఎప్పుడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఎప్పుడైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉన్నదానికి మార్గదర్శకాలు ప్రతి రాష్ట్రం ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క దీనిగా ప్రచురించుకుని వెళ్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సంస్కరణలు అన్న దాంట్లో అంటే చుక్కల భూములు, నెక్స్ట్ ఆవు భూములు, ఏవో కథలన్నీ చెప్తూ ఉండేవారు కదా గతంలో. ఒకసారి మీరు గమనించగలిగితేనండి, అసైన్డ్ ల్యాండ్స్ 42,307 మంది రైతులుంటే విస్తీర్ణం 46,463.82 ఎకరాలుంటే డీకేటీ ప్లస్ ఎఫ్ఎంబి ప్లస్ అడంగల్ ఈ మూడింటితోనూ ప్రజలకు పంచగలిగారు. లంక భూములు ఉన్నాయి. రైతులు 17,768 మంది రైతులు ఉంటే విస్తీర్ణం 9,064 ఎకరాలు. విధానం డీకేటీ ప్లస్ సి కేటగిరీ లీజు. సర్వీస్ ఇనాం భూములు 1,61,584 నుంచి విస్తీర్ణం 1,58,113 ఎకరాలు. అంటే రైతులు 1,61,584 మందికి 1,58,113 ఎకరాలు. విధానం నిషేధిత జాబితా నుంచి తొలగించి ఇచ్చారు. చుక్కల భూములు జిల్లాలు 15 ఉన్నాయి. విస్తీర్ణం 2,6 లక్షల ఎకరాలు. రైతులు 1.85 మంది 85 మంది అంటే 1,85,000 మంది. పోడు భూములు పంపిణీ రైతులు 1,30,365 మంది ఉంటే విస్తీర్ణం 2,87,710 ఎకరాలు. విధానం ఆర్ఓఎఫ్ఆర్. షరతుల పట్టా భూములు విస్తీర్ణం 33,000 ఎకరాలు ఉంటే రైతులు 24,541 మంది. భూమి కొనుగోలు పథకం విస్తీర్ణం 22,837 ఎకరాలు. రైతులు 22,346 మంది. అసైన్డ్ భూముల యాజమాన్య పట్టాలు రైతులు 27,41,698 మంది ఉంటే విస్తీర్ణం 15,21,160 ఎకరాలు. శ్మశాన వాటిక భూములు గ్రామాలు 1,563 ఉంటే ఎకరాలు 951 ఎకరాలు. గిరిజన డీకేటీ పట్టాలు రైతులు 26,287 మంది ఉంటే విస్తీర్ణం 39,000 చిల్లర భూములు ఎప్పుడైతే ప్రజలకు అందించారో ఇది డేటా చాలా పెద్దండి. అందుకని 39,272 మందికి గిరిజన డీకేటీ పట్టాలు. పునర్విచారణలో పట్టాలు అంటారు 25,380 మంది ఉంటే విస్తీర్ణం 40,930 ఎకరాలు. పోలవరం ముంపు రైతులు 2,372 మంది ఉంటే విస్తీర్ణం 6,407 ఎకరాలు. ఓకే, ఇది కాక మీకు జగనన్న శాశ్వత భూ హక్కు రక్షణ పథకం కింద గ్రామ సర్వేయర్ని 10,185 మందిని, విఆర్ఓలు 2,688 మందిని, పంచాయతీ కార్యదర్శుల్ని 5,417 మందిని, ప్లానింగ్ కార్యదర్శుల్ని డేటా పోతుంది ఒక్క నిమిషం డేటా మనకేంటంటే నిజాలు మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ మిస్ అవుతూ ఉంటాయి. పంచాయతీ కార్యదర్శులు 5,417, ప్లానింగ్ కార్యదర్శులు 3,788, మొబైల్ మెజిస్ట్రేట్ సేవలు 679, భూములు రీసర్వే 42.6 లక్షల ఎకరాలు, మ్యూటేషన్లు 4.8 లక్షల ఎకరాలు, కేసుల పరిష్కారం 45,000, భూ హక్కు పత్రాల పంపిణీ 17.53 లక్షల ఎకరాలు. ఇవి ఏమంటే సార్ ఇవి ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఈ డేటా ఇవన్నీ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 5 yearsలో ప్రజలకి భూ హక్కుల సంస్కరణలు పరిష్కరించబడి వాళ్ళకి శాశ్వత పరిష్కారంలో ఈ విధంగా జరగబడ్డాయి. కంపేర్ టు మీరు ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు దాకా 1956 నుంచి ఏర్పడిన రాష్ట్రంలో ఎప్పుడైతే హక్కు కల్పించడం, ఇప్పుడు ఉదాహరణకి అసైన్డ్ భూములు ఉన్నాయి, ప్రభుత్వం లాక్కుంటుంది, ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఇస్తుంది, ఏదో చెప్తూ ఉంటాం కదా మనం. కానీ ప్రభుత్వం ఒక నెక్కచ్చిగా 31 లక్షల మందికి ఎప్పుడైతే భూ హక్కులు ఇచ్చిందో దాంట్లో ఒక కండిషన్ ఉంది సార్. 10 సంవత్సరాల పాటు పరిరక్షించబడి వాడి ఆస్తి వాడి దగ్గర నికరంగా ఉన్న తర్వాత అది బదలాయింపు చట్టం అనేది ఒకటి ఉంది. దీన్ని ప్రతిదానికి ఒకదానికే పిత్తుకి పిడుక్కి ఒక మంత్రం ఉంటుందనే ఒక సామెత ఉంటుంది. అలాగా ప్రతిదానికి అన్వయించి మాట్లాడడం మాత్రం ఎంతవరకు సమంజసం ప్రజలు గ్రహించగలగాలి. ఎందుకు అంటే ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఎప్పుడు చూడండి మీరు నేను పుట్టిన కాడి నుంచి 70 సంవత్సరాల స్వతంత్రంలో ప్రతిసారి ప్రభుత్వం రావడం, ఇల్లు ఇస్తున్నాం, పేద ప్రజలకు ఇల్లు ఇస్తాం, ఇదే పకోడీ కబుర్లు హరికథలు విని 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 చచ్చిపోతున్నాం. ఇది ఎప్పుడైతే 31 లక్షల మందికి ఎప్పుడైతే ఇనిషియేటివ్ తీసుకున్న ప్రభుత్వంలో దగ్గర 24 లక్షల ఇల్లులు శాశ్వత పరిష్కారం కింద కట్టబడుతున్నాయి సెంటున్నర భూముల్లో. ఈ విధమైన ప్రక్షాళన ఎప్పుడైతే జరుగుతుందో విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ నో టైం శాశ్వత గృహ పథకం కింద రాష్ట్రంలో ఇంకెవరికి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మహా అయితే 100లో వేళ్ల మీద లెక్కబెట్టి ఇల్లు ఇచ్చే పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఈ పథకాలకి ఈ పరిస్థితులకి ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తూ
దానికి తగ్గ పరిస్థితులు క్రియేట్ చేస్తూ దానికి సమన్వయించుకొని పనితీరుని ఎగ్జిక్యూట్ చేసి ప్రజలకి పరిచయం చేసిన దగ్గర ఈ 75 ఏళ్ళలో 5 సంవత్సరాలు వెనక్కి తీస్తే 70 సంవత్సరాల్లో జరిగింది ఈ అద్భుతం ఎలా జరుగుతుంది అన్న దాని మీద ప్రజల్ని పక్కదారి పట్టించడానికి. ఎందుకంటే పెట్టుబడిదారీ దీనిపైన ఇన్ని అపోహలు ఎందుకు? దీని మీద చంద్రబాబు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఫోన్లు వస్తున్నాయి సార్, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఫోన్లు చేస్తున్నారు. మీ భూములు వెళ్లిపోతున్నాయి, మీ ఇంటి స్థలం వెళ్లిపోతోంది, మీ భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటోంది, వీటిని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక నుంచి ఏ రైతుకు గాని, లేకపోతే నాకు ఉన్నటువంటి ఇంటి స్థలం గాని, లేకపోతే ఇల్లు గాని, వేటి మీద నాకు హక్కు లేదు, వేటిపైన మీ హక్కులు లేకుండా తీసేయబోతున్నారు సార్. మీకు ఈ రకమైనటువంటి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి అందరికీ. వెళ్తాయి సార్, వెళ్తాయి. ఎందుకు వెళ్తాయి అంటే సార్, వాళ్ళు ఒక విధమైన చక్రబంధంతో కూడిన ఒక వ్యవస్థను క్రియేట్ చేసి దాంతో జరుగుబాటు అంత సుఖం లేకుండా జరిపించుకుంటూ వస్తున్న దగ్గర ఆ మొనాటమీ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రేక్ అయింది. ఎందుకంటే మీరు గమనించారో లేదో, ఒక అద్భుతం జరుగుతున్నప్పుడు వాస్తవం ప్రజలు గ్రహించడానికి ప్రతి నిమిషం ప్రజలు సమాయత్తం ఉన్నారు. ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రజలు సమాయత్తం అయి ఉండడం అన్నది, అది నెక్స్ట్ ఎలక్షన్స్కి లీడ్ అన్నది ఈ రోజు దాకా భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఇది ఫస్ట్ ఎవర్ టైం. 2019లో జరిగిన ప్రభుత్వ స్థాపనకి ప్రజలు, ప్రజాస్వామ్యం, ప్రజాప్రభుత్వం పరిరక్షించబడ్డాయి. ఇది 2024లో కూడా అదే బాట ఎప్పుడైతే నిర్మితం అవుతుందో, ఇప్పుడు ఏమవుతుందంటే దుష్ట చతుష్టయం అన్నది ఎప్పుడైతే వీళ్ళ ప్రేరణకు గురి చేసి ఈ ప్రభుత్వమే కంటిన్యూ అయితే ప్రజా సమస్యలకి శాశ్వత పరిష్కారం జరుగుతుందన్న దగ్గర ఆ మొనాటమీని బ్రేక్ చేయడానికి మీరు ఒకటి గుర్తుంచుకోండి. ఎప్పుడైనా యజ్ఞయాగాదులు చేస్తున్న మహానుభావులందరికీ కూడా ఈ రాక్షసులు ఈ విధమైన దాడి చేయడం సర్వసాధారణం. కానీ ధర్మ పరిరక్షణ అన్నది ఎప్పుడైతే జరుగుతుందో, శాశ్వత పరిష్కారం అన్నది ఎప్పుడైతే దిశ నిర్దేశించబడుతుందో ఒక ప్రభుత్వ పరంగా, ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తున్న ఒక ప్రభుత్వానికి ప్రజలు అనేవాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్. దీంట్లో ప్రజలకు ఎప్పుడైతే ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తున్న ప్రభుత్వం పెద్ద చిత్తశుద్ధి ఉంటుందో, ఆ చిత్తశుద్ధిని చాటుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక అస్త్రం ఆ ఓటు అనే ఆయుధాన్ని 2024లో ఎలా ఇవ్వబోతున్నారో ప్రజా మ్యాండేట్ అన్నది ఇట్ ఈస్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్. కానీ బిఫోర్ దట్ దే వాంట్ టు క్రియేట్ లాట్ ఆఫ్ అబ్స్టకల్స్. ఈ అబ్స్టకల్స్ క్రియేట్ చేసే దగ్గర ఈ ప్రజాప్రస్వామ్యాన్ని ఆ విఘాతం కలిగించడానికి దుష్ట చతుష్టయాలు, దుష్ట కూటములు ఏకమవుతున్న దాంట్లో ఈ అపోజిషన్ పార్టీ కూడా సర్వసాధారణం. వాళ్ళ దగ్గర ఉన్న కుటిల యత్నాలు అన్నీ ప్రయత్నిస్తూ ప్రజల్ని పక్కదారి పట్టించడానికి. మీకు మాట చెప్పనా, ధర్మ పరిరక్షణ, ధర్మ స్థాపన అన్న దగ్గర ఇవాళ నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఇవాళ వాళ్ళ మేనిఫెస్టోలో పక్కన లేడు. మీరు గమనించండి, ఆ బీజేపీ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఆ మేనిఫెస్టోని ముట్టుకోవడానికి కూడా ధైర్య సాహసాలు చేయట్లేదు. మీరు ఇది గమనించారు ఈశ్వర్ గారు? ఎందుకు అంటే అబద్ధాల పునాదుల మీద ఏర్పాటు చేయబడే ప్రభుత్వాలు బాగా తెలుసు కాబట్టి అదే చెప్తున్నాను. అబద్ధాల పునాదుల మీద శాశ్వత ప్రయోజనాలు ఆశించే ఒక ప్రభుత్వ స్థాపన కోసం 2014లో ఒకసారి భుజం ఇచ్చిన పాపానికి అపవాదు మోసుకుంటూ తిరుగుతున్న వాళ్ళు ఇంకోసారి ఆ ప్రయత్నం విఫలం కాకుండా మా వంతుగా మేము తప్పని పరిస్థితుల్లో వాళ్ళతో పొత్తుకొచ్చాం తప్ప ఈ కుటిల యత్నాలకి మాది బాధ్యత కాదన్న దానికి ఒక తార్కాణమే ఆ మేనిఫెస్టో వాళ్ళు ముట్టుకోకపోవడం. అలాంటి వ్యక్తుల యొక్క సాధికారత, సాధకత ఉమ్మడి మేనిఫెస్టో అని పెట్టుకున్నారు కదా సార్. ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ అన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో అంటే ఎవరెవరు ఉన్నారు? టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది. బీజేపీ బొమ్మ ఉండదు, పురంధేశ్వరి బొమ్మ ఉండదు, మోడీ గారి బొమ్మ ఉండదు. వాళ్ళకి సంబంధం లేనట్టు వాళ్ళు దూరంగా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ వినండి, చంద్రబాబు లాంటి కుట్రలు, కుతంత్రాలు సృష్టించేటటువంటి, చేసేటటువంటి వ్యక్తి గురించి మోడీ గారికి బాగా తెలుసు. ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్రం, దాన్నే ఈ రకంగా అపోహలు సృష్టిస్తున్నటువంటి వ్యక్తితో అంటకాగడానికి వాళ్ళకేం తెలియలేదనుకున్నారా? చంద్రబాబు చేసేటటువంటి మోసాలు, ఇచ్చేటటువంటి హామీలు, అబద్ధపు హామీలు, బూటకపు హామీలు అన్నింటికీ నేను జవాబుదారీ కాదు అని మోడీ గారు చెంప మీద చెళ్ళుమని కొట్టారు. ఈరోజు చంద్రబాబుని మామూలుగా కొట్టలేదు, చెంప మీద చెళ్ళుమని కొట్టి ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి ఆఖరికి ఇద్దరు మాత్రమే, దత్త తండ్రి, దత్తపుత్రుడు, 2 బుక్కులు ఇలా పట్టుకుని ఇలా నిలబడ్డారు. పక్కన కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రతినిధి సిద్ధార్థ గారేమో అసలు ఆ మేనిఫెస్టోని టచ్ చేయడానికి కూడా ఇష్టపడలే, తోసి పడేశారు. ఇదో మేనిఫెస్టోనా? ఆయనకు అందుంటే కాలుతో కూడా పక్కకు తన్నేవాడేమో. ఇది మేనిఫెస్టోనా? చంద్రబాబు ఇచ్చేటటువంటి హామీలు 650 హామీలు ఇచ్చి మోడీ గారి ఫోటో వేసి ఇంటింటికి కరపత్రం పంపించి అందులో మళ్ళీ ఈయన పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇచ్చేటటువంటి హామీలన్నింటికి నేనే పూచీకత్తు, అవి నెరవేరకపోతే నన్ను అడగండి అన్నారు. ఇద్దరు కొట్టుకున్నారు, నటించారు, ముగ్గురు కొట్టుకున్నట్టు నటించారు, మొత్తానికి విడిపోయారు. ఎవరెవరిని అడగలేదు. మళ్ళీ ఎన్నికలు రాగానే ఒక్క చోట వచ్చి చేరిపోయారు రాబందుల్లాగా. ఈ ఇద్దరు రాబందులు ఇప్పుడు మోడీ గారి ఫోటో లేదు,
అక్కడ పురంధేశ్వరి ఫోటో లేదు, బీజేపీకి సంబంధించినటువంటి అంశం లేదు, ఉమ్మడి మేనిఫెస్టో అట. ఎవరి ఉమ్మడి మేనిఫెస్టో? ఒకసారి ఆ విజువల్ ప్లే చేయండి, క్లియర్ గా ప్రజలందరికీ అర్థమవుతుంది మోడీ గారు చంద్రబాబు చెంప మీద చెళ్ళుమని ఎలా కొట్టారనేది. వద్దు 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 అంటున్నాడు. అది పరిస్థితి. ఇంతకంటే అవమానం చంద్రబాబుకి, ఇంతకంటే సిగ్గుమాలినతనం, ఇంతకంటే చేతగానితనం, ఇంతకంటే దిగజారుడుతనం నీ చెంప చెళ్ళుమని కొట్టినా సరే నేను ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి అందులో ఉమ్మడిలో అసలు లేనేలేరు, ఆయన మోడీ గారు లేనేలేరు. ఆయన పేరు చెప్పి మోసం చేశారు కదా. అసలైన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ నెల అంటే రేపు రాబోయేటటువంటి 2-3 తారీఖుల్లో మోడీ గారు రాబోతున్నారు, ప్రచార సభలు పెట్టబోతున్నారు. ఆ సభల్లోనే ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తాము చంద్రబాబు గారు చెప్పిన మాట. అదే కొన్ని ఎల్లో మీడియాలో వచ్చినటువంటి వార్తలు. ఆఖరికి చూస్తే మేనిఫెస్టో ఈ రోజు రిలీజ్ చేశారు. ఆ బీజేపీ ప్రతినిధి అయితే దాన్ని తాకడానికి కూడా ఇష్టపడటం లేదు, ఎడమ చేత్తో కూడా పట్టుకోవట్లేదు ఆయన. అదేంటో రవిచంద్రారెడ్డి గారు కేంద్రం తెచ్చినటువంటి యాక్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తే అదే మోడీతో అంటగాగుతున్నటువంటి చంద్రబాబు, అదే మోడీ గారి కాళ్లు పట్టుకుని అమిత్ షా కాళ్లు పట్టుకుని పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు వాళ్ళు తెచ్చిన చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారు, దాని మీదనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు అందుకే మోడీ గారు చెంప మీద చెళ్ళుమని కొట్టారు చంద్రబాబుని అని అంటే ఏమంటారు? నమస్కారం ఈశ్వర్ గారు, మీకు కేఎస్ ప్రసాద్ గారికి, నమస్తే సార్, సునీల్ గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం సార్. అబద్ధాలకు లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ లెస్ పర్సనే దగాబాబు చంద్రబాబు. దానికి కట్టు బానిసగా ఏదైతే వ్యవహరిస్తున్నాడో అభినవ్ కట్టప్ప ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కట్టు బానిస. వీళ్ళిద్దరూ కలిసి సరిపోదన్నట్టు ఆ దుష్ట చతుష్టం ఎవరైతే ఉన్నారో ఆ చీపాడు పత్రిక, అదే ఈనాడు పత్రిక యజమాని రామోజీ, అదే బాధాకృష్ణ ఆంధ్రజ్యోతి అనే చంద్రజ్యోతి పత్రిక, మరి ఆ బిఆర్ నాయుడు టీవీ5 ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఒక కుట్రకి కొత్త కోణం లేపారు. ఈ కొత్త కోణం ఏంటంటే అసలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం తెచ్చిందే బీజేపీ లెడ్ ఎన్డీఏ అలయన్స్. మరి ఈ ఎన్డీఏ అలయన్స్ ఏదైతే ఉందో ఈ ఎన్డీఏ అలయన్స్ తెచ్చిన ఈ చట్టాన్ని 2019లో అన్ని రాష్ట్రాలని ఇంప్లిమెంట్ చేయమని సిఫారసు చేయడం జరిగింది. ఎప్పుడు సార్? 2019లో. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గెజిట్ లో పెట్టి దీని మీద ఎవరికైనా అభ్యంతరాలున్నా దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో పాటు విధి విధానాలన్నీ ఖరారయ్యే వరకు దీన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని సాధక బాధకాలన్నీ తెలుసుకునే వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇంకా జరగలేదు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఆంధ్రప్రదేశ్ లో దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ కి ఇంకా జరగలేదు. ఏదైతే వాళ్ళు సిఫారసు చేశారో మనం గెజిట్ లో పెట్టాం, అంతవరకు మాత్రమే ఉంది. కావాలంటే సునీల్ గారిని అడగండి, కేఎస్ ప్రసాద్ గారిని అడగండి, ఎవరినైనా అడగండి. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. కానీ అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. ఈ ప్రభుత్వాన్ని మనం ఓడించలేమని ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందంటే చంద్రబాబు నాయుడు అనే దుర్మార్గుడు, ఒక సైతాన్, పబ్లిక్ గా బహిరంగ సభలో ఇప్పటికిప్పుడు నిన్ను చంపేస్తే నీకు దిక్కెవరు, ఈ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉందంటే సిగ్గు ఎగ్గు లేకుండా 75 ఏళ్ల ముసలి నక్క ఏదైతే దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడో ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి, అతని ఫ్రస్ట్రేషన్ పీక్స్, మ్యాటర్ వీక్. ఇక్కడ ప్రజల్లో అతను లేడు సార్. ఎంటైర్ ప్రచారం సోకాల్డ్ ఎన్డీఏ, ఈరోజు చూసాం. సోకాల్డ్ ఎన్డీఏ ఎందుకంటున్నా, బీజేపీ ప్రతినిధి సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఆ మేనిఫెస్టోని తాకలేశారు కదా, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు అటెండ్ కూడా కాల. మోడీ గారు సంగతి దేవుడిరుగు. వీళ్ళది అసలు నేను గ్యారంటీ కాదని చెప్పేసినట్టేనా? చంద్రబాబు ఇచ్చేటటువంటి హామీలకు నేను గ్యారంటీ కాదని మోడీ గారు చెప్పేసినట్టేనా? చంద్రబాబు గారి మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదని చెప్పేసినట్టేనా? ఇట్ ఈస్ వెరీ క్లియర్ సార్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. అంతేకాకుండా మోడీ గారు గ్యారంటీ ఏంటి సార్? వాళ్ళ అధ్యక్షురాలకే గ్యారంటీ లేదు. సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఏదైతే బీజేపీ నుంచి రిప్రజెంట్ ఆయన అలాగా ఇప్పుడు చంద్రబాబుని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు,
కాదు ఉండాలి, ఖచ్చితంగా ఉండాల్సిందే. చంద్రబాబుని ఎవరూ నమ్మరు ఈ రాష్ట్రంలో. 650 హామీలు ఇచ్చి ఎగ్గొట్టి పారిపోయినటువంటి ఏకైక నాయకుడు దేశ చరిత్ర ఆయన ఒక్కటి కూడా అలా నెరవేర్చలేదు. కాబట్టి ఇప్పుడు మోడీ గారు సంతకం పెట్టకుండా, మోడీ గారు హామీ ఇవ్వకుండా ఆయన మేనిఫెస్టో పట్టుకుని వస్తే నమ్మేది ఎవరు? మోడీ గారు ఉన్నారు కదా ఆయనతో పాటు. ప్రధాని గారి సంతకమో లేకపోతే ఫోటోనో ఇది ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కదా సార్. ఖచ్చితంగా కూడా మోడీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీలకు అన్నిటికీ మించిన గ్యారంటీ అని మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్నారు. మోడీ గారి అనుమతి లేకుండా మోడీ గారి బొమ్మ వేస్తే తోలు తీస్తాడు చంద్రబాబు నాయుడు గారికి. ఖచ్చితంగా తోలు తీసేస్తాడు. ఆ సాహసం చేయమని చెప్పే సాహసం కూడా పవన్ కళ్యాణ్ కి లేదు. కాదు సార్, కాదు, బొమ్మ కూడా వాడకపోతే ఇంకెందుకు అలయన్స్ ఎందుకు అంటున్నా నేను. ఆ కూటమి ఎందుకు? మోడీ గారు బొమ్మ కూడా బాధ్యత వహించాలి. ఛాలెంజ్ టీడీపీ అండ్ సోకాల్ జనసేన జనసున్న వి ఛాలెంజ్ దెమ్. దమ్ముంటే మీరు ఈ రోజు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో అయితే యూజ్ మోడీ గారి ఫోటో వేయండి. దాని మీద దమ్ముంటే మీ తాట తీస్తాడు అతను. ఎందుకంటే ఇలాంటి దగాబాబుని చాలా సార్లు చూసాడు అతను. హౌ హీ బిహేవ్స్ లైక్ ఏ ప్యూర్ ఆపర్చునిస్ట్ అండ్ అసలు రియల్ సైకో ఎవరైనా ఉన్నారు. సైతాన్ పరిపాలన అందించిన గత చరిత్ర చంద్రబాబుది. అందుకని అతన్ని చచ్చినా నమ్మడం. మోడీ గారు నమ్మండి సార్. అవసరార్థం ఏదో 4 సీట్లు ఏదైతే తీసుకోవాలనుకున్నారో తీసుకున్నారో అంతవరకే పక్కన పారేశారు. వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళు గతి లేక వాళ్ళని ఎక్కించుకుంటారు. 5 కోట్ల మంది ప్రజలు నమ్మలేదు. అసలు విషయంలో ఇప్పుడు విషయం అది కాదు. అసలు విషయంలో 5 కోట్ల మంది ప్రజలు నమ్మలేదు, ప్లస్ మోడీ గారు నమ్మలేదు సార్. అసలు విషయంలో పోదాం. వాళ్ళు ఎవరు ఒకరి మీద ఒకరికి నమ్మకాలు ఉండి కాదు. మోడీ గారు కేవలం బీజేపీని ఆంధ్రప్రదేశ్ లో ఇంట్రడక్షన్ కోసం కొంత వాడుకొని కొన్ని సీట్లు తీసుకొని పక్కకు జరిగారు అంతే. రేపు రాబోయే రోజుల్లో కూడా డయాస్ల మీద వీళ్ళకేం పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. ఎటువంటి హామీలకి వాళ్ళ గ్యారంటీ ఉండదు. అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా సార్ నేను అనేది ఒక్కటే, ఖచ్చితంగా కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ పైన హామీ ఉండాలా లేదా మోడీ గారికి? ఆ తెలివి తక్కువ 2 లక్షలు కాదు సార్. బీజేపీ లెడ్ అలయన్స్ తీసుకొచ్చింది వాళ్ళు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఇది ప్రపోజల్ వచ్చింది. ఆ పనికి మాలిన వాళ్ళు ఇద్దరు, ఆ చంద్రబాబు సోకాల్ పావల కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో నిందించాలంటే ఆ దుష్ట చతుష్టయంకి సిగ్గు ఇగ్గు లేదు కాబట్టి వాళ్ళు నిందించాలంటే ఎవరిని సార్ నిందించాలి? ఎన్డీఏని నిందించాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి అల్లాడతారు ఎందుకు సార్? ఎందుకు సార్ ఇంత దుష్ప్రచారం చేస్తారు? మేము ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, అన్ని అస్త్రాలు అయిపోయినాయి. ఈ రోజు మీ భూములు మేము లాక్కుంటున్నాం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గెలవడు కాబట్టి ఎలా కూడా గెలిపించుకోవాలి. అప్పుడే ఈ భూమి అంతా చేసి వేల ఎకరాలు కొట్టేయచ్చు. రామోజీ ఫిలిం సిటీ లాంటిది ఆంధ్రాలో కూడా ఒకటి కట్టుకోవచ్చు. లేకపోతే దళితుల భూములు కొల్లగొట్టచ్చు. ఈ రికార్డులన్నీ కరెక్ట్ అయితే ప్రాబ్లం సార్. ప్రతి డాక్యుమెంట్ కి సునీల్ గారు చెప్తారు, కావాలంటే వినండి. ప్రతి డాక్యుమెంట్ కి ఒక యూనిఫైడ్ బార్ కోడ్ గానీ లేకపోతే స్కాన్ కోడ్ గానీ ఇస్తారు సార్. ఈ రోజు చేపలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర నుంచి, పళ్ళ బండ్ల దగ్గర నుంచి, టీ స్టాల్ దగ్గర నుంచి, ప్రతి కొబ్బరి బొండాలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా స్కాన్ కోడ్లు ఉన్నాయి. అది ఫోన్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, రకరకాల. ఈ విధంగా మన డాక్యుమెంట్ కి ఒక స్కాన్ కోడ్ తో పాటు అన్ని వివాదాలు సమస్యపోయినానికి ఏదైతే స్కాన్ కోడ్ వస్తుందో దానికి ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ ఉత్తమమైన గ్యారంటీ. ఈ ప్రపోజల్ ఎన్డీఏ ఏదైతే తెచ్చిందో నిజంగా మంచి ప్రపోజల్ సార్. మోడీ గారు ఇచ్చిన ప్రపోజల్ మంచి ప్రపోజల్. ఈ పనికిమాలిన దుర్మార్గులు ఆ మాట చెప్పరు. ఎందుకంటే అవసరార్థం అలా ఈ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రెడిట్ తీసుకుంటే మనం దిక్కు లేకుండా పోతామని భయం. అంతేకాదు ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారు తెలుసా సార్? రకరకాల నంబర్ల నుంచి మనం వద్దనుకున్నా, మనం వినకూడదనుకున్నా, మనం ఒక కాల్ని బ్లాక్ చేసే లోపల ఇంకా రకరకాల నంబర్ల నుంచి ఈ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కుదవ పెట్టుకుంటున్నారు. మీకు రికార్డులు ఎవరు జెరాక్స్లు ఇస్తారని అపోహలు క్రియేట్ చేసేదాకా ఏదైతే ఈ వైరస్ ను స్ప్రెడ్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ పరిధికి దాటి పక్క రాష్ట్రాల నుంచి ఏ విధంగా అయితే ఫోన్ కాల్స్ ని లక్షల రూపాయలు పెట్టి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గంటకి ఈ విధంగా ప్రచారం చేసి ఎలక్షన్ అనే తీరాన్ని దాటాలనుకుంటున్నారు. వీళ్ళని జనం చెప్పుతో కొడతారు సార్. ఇప్పటికే దివాలా తీసిన తెలుగుదేశం పార్టీ జూన్ 4న తూర్పు తిరిగి దండం పెడుతుంది. ఈ బానిస పార్టీ బతుకు లేకుండా పిఠాపురంలో కూడా ఓడిపోబోతుంది. ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు సొంతంగా వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా కాకుండా చిత్తుగా ఓడిపోతున్నారు ఈ ఎలక్షన్ లో. ఈ ఫ్రస్ట్రేషన్ లో నుంచి వచ్చిన మాటలే జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తే నీకు దిక్కెవరని అడుగుతాడు ఆ ముసలోడు. ఆ 75 ఏళ్ల ముసలోడు సిగ్గులేనోడు ఇప్పటికీ అధికారం కోసం చావదచ్చినా
అధికార యావ మాత్రం చావల. చావ చచ్చినా, మైండ్ చెలించినా అధికార యావ మాత్రం చావల. ఈ పిచ్చోళ్ళు ఇద్దరు ప్రజాగళం పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇట్ ఈస్ నాట్ ఏ మేనిఫెస్టో, ఇట్ ఈస్ మ్యానిపులేటెడ్ ఫెస్టో. ఖచ్చితంగా కూడా మీకు విందు పెడతామని పిలిచి పొందబెట్టే రకం వీళ్ళు. సార్, దట్ మచ్ మ్యానిపులేషన్ బోత్ ఆఫ్ పీపుల్ విల్ డూ ఫర్ ఆంధ్రప్రదేశ్. మ్యానిపులేటెడ్ ఫెస్టో అంటే ఖచ్చితంగా కూడా మీకు విందు పెడతామని చెప్పి ప్రజలకు చెప్పి నమ్మించి వంచి లోపలికి పిలిచి వాళ్ళని పొందబెడతారు సార్ వీళ్ళు. అంత దుర్మార్గులు వీళ్ళు. రైట్. సునీల్ కుమార్ గారు, ఒక విషయం చెప్పండి సార్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమల్లోకి వస్తే యజమాని దగ్గర కేవలం జిరాక్స్ కాపీలు ఉంటాయి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉండిపోతుంది. వీళ్ళకి ఏ హక్కులు ఉండవు, యజమానికి ఏ హక్కులు ఉండవు. ప్రభుత్వం అయితే అమ్ముకోవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇది ఈ రోజు టీడీపీ గాని, చంద్రబాబు గాని, లేకపోతే ఒక సెక్షన్ మీడియా గాని ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఏమైనా వాస్తవం ఉందా? మీకు ఇంకో విషయం ఏంటంటే ఈశ్వర్ గారు, అసలు మీరు ఈ డాక్యుమెంట్ సంబంధించి టైటిల్ గ్యారెంటీకి ఏ సంబంధం లేదు. ఈ రెండు వేరు వేరు అంశాలు. మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్న టైటిల్ గ్యారెంటీకి రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక జిరాక్స్ కాగితాలు వస్తాయట, ఒరిజినల్ ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటున్న దానికి సంబంధం లేదు. మీది ఈ అపోహ ఎందుకు వస్తుంది అంటే, ఒక 2 రోజుల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక మెమో జారీ చేసింది. ఏదైతే ఈ స్టాంపింగ్ వ్యవస్థ ఉంటుందో మొన్నటిదాకా పైలట్ జరిగింది. ఈ పైలట్ కార్యక్రమం సక్సెస్ అయింది కాబట్టి మరొక 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ పైలట్ కొనసాగించండి అని. అసలు ఇది ఎందుకు వచ్చింది అంటే, మీకు జ్ఞాపకం ఉంటుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టాంపుల స్కామ్ జరిగింది, తెలుగు స్కామ్ జరిగింది. ఈ స్టాంపుల కుంభకోణం జరిగిన తర్వాత మాన్యువల్ స్టాంపులు కనుక తెలుగు స్కామ్ జరిగిన తర్వాత ఈ స్టాంపు పేపర్ల వల్ల చాలా కుంభకోణాలు అవుతున్నాయి, మిస్యూజ్ అవుతున్నాయి, దీనివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో ఈ స్టాంప్ కాగితాలు వాడకుండా ఎలక్ట్రానిక్ కాగితాలు, ఎలక్ట్రానిక్ ఫీచర్స్ తో వాడి ఈ పేపర్, ఈ స్టాంపింగ్ చేయాలనే ఆలోచనతోటి గడిచిన 10-15 సంవత్సరాలుగా చాలా రాష్ట్రాల్లో ఇప్పుడున్న మాన్యువల్ పేపర్ల స్థానంలో ఈ పేపర్ వ్యవస్థ తీసుకొచ్చింది. అంటే అది వస్తే ఏమవుతుందంటే, ఈ రోజున మీరు ఒక దస్తావేజులు పట్టుకొని రిజిస్ట్రేషన్ పోయినప్పుడు, అది మీరు ఒక సేల్ డీడ్ కావచ్చు, మార్టిగేజ్ కావచ్చు, లేదా గిఫ్ట్ డీడో, పార్టిషన్ డీడో, మీరే కాగితం రాసుకుంటారు, ఒక స్టాంప్ పేపర్ మీద దాన్ని ప్రింట్ తీసుకుంటారు, కావాల్సిన స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ మీకు కట్టి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళితే దాన్ని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దాని మీద స్టాంప్ చేసి మీకు ఇస్తారు. ఇప్పుడు రాబోయే రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఏమవుతుందంటే, మీరు ఆ డాక్యుమెంట్ మీద ప్రింట్ చేయాల్సిన పని లేదు. ఆ కంటెంట్ కనుక సబ్ రిజిస్టర్కి ఇస్తే, సబ్ రిజిస్ట్రార్ ఇప్పుడున్న స్టాంప్ పేపర్ కంటే కొన్ని 100 రెట్లు సెక్యూరిటీ ఫీచర్ ఉన్న పేపర్ మీద ప్రింట్ తీసి దాని మీద ఈ స్టాంపింగ్ ముద్ర వేసి ఆ ఒరిజినల్ కాగితాలనే ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళ చేతిలో పెడతారు. ఎప్పుడు కూడా జిరాక్స్ కాగితాలు కాదు వచ్చేటివి, మీరు తీసుకెళ్లే కాగితాలు కాకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనే హై సెక్యూరిటీ ఫీచర్ ఉన్న కాగితాలు మీకు వస్తాయి. దానివల్ల భద్రత పెరుగుతుంది, మిస్యూజ్ కావడానికి, మ్యానిపులేషన్ జరగడానికి, స్టాంపుల కుంభకోణాలు అంటే జరగకుండా కాపాడడం కోసం ఈ చర్య జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా, ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా ఒరిజినల్ దస్తావేజులు వాళ్ళ దగ్గర ఉంచుకోరు. ఒరిజినల్ దస్తావేజులు మళ్ళీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకే వెళ్తాయి, అది కొనసాగుతుంది మొట్టమొదటి. ఇక రెండవది, అది వేరే అంశం, అది రిజిస్ట్రేషన్ చట్టం కింద జరుగుతున్న అంశం. ఇక టైటిల్ గ్యారంటీ విషయానికి వచ్చినట్లయితే, టైటిల్ గ్యారంటీ చట్టం కనుక అమల్లోకి వస్తే మీరు రిజిస్టర్ చేసుకున్న దస్తావేజులు మీకు ఇవ్వడంతో పాటుగా ప్రభుత్వమే ఇంకా అదనంగా ఒక సర్టిఫికెట్ ఇస్తుంది, ఓనర్షిప్ సర్టిఫికెట్ అని. నేను ఎట్లయితే ఇప్పుడు నల్సార్లో చదువుకున్నాను, నా డిగ్రీ అయిపోగానే నాకు సర్టిఫికెట్ ఇస్తారు, నేను లాయర్ అయ్యాను, నేను లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను, బార్ కౌన్సిల్ లో పోయి ఎన్రోల్ చేసుకోగానే నాకు సర్టిఫికెట్ ఇస్తారు. అట్లాగే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రభుత్వమే ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇస్తుంది మీ డాక్యుమెంట్లకు అదనంగా. ఈ సర్టిఫికెట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ సర్టిఫికెట్ గవర్నమెంటే గ్యారంటీ ఉంటుంది. కాబట్టి రేపొద్దున భూ యజమానికి ఏమైనా నష్టం జరిగితే, ఎవరి దగ్గర అయితే ఓనర్షిప్ సర్టిఫికెట్ ఉందో వాళ్ళకి నష్టం జరిగితే ప్రభుత్వమే నష్టపరిహారం కట్టిస్తుంది. కానీ ఇప్పుడు దీన్ని ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ప్రచారం జరుగుతుందంటే, ఒరిజినల్ దస్తావేజులన్నీ ఇక సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనే ప్రభుత్వం దగ్గర ఉండిపోతాయి, కేవలం జిరాక్స్ లో ఇస్తారు, దస్తావేజులు ఎవరు, భూములు మీవి కానీ దస్తావేజులు ప్రభుత్వాన్ని అయిపోతాయనే ఒక ప్రచారం జరుగుతుంది. దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఇదొకటి. తర్వాత ఈశ్వర్ గారు, మీరు మొదట చర్చ ప్రారంభించినప్పుడు ఇది కేంద్రం మీద 40 ఏళ్ల ప్రయత్నం గురించి అంటున్నారు కాబట్టి మీకు మీ దృష్టికి, ప్రేక్షకుల దృష్టికి 2 కాగితాలు చూపించాలి. అది చూపించే ముందు ఈ పుస్తకం ఏదైతే మీకు స్క్రీన్ మీద కనపడుతుండొచ్చు, ఇది 1989లో ఎవరైతే 1 మ్యాన్ కమిటీ వేస్తే ప్రొఫెసర్ డిసి వాద్వా గారు ఈ దేశానికి టైటిల్ గ్యారంటీ రావాలి అని ఒక నివేదిక ఇచ్చిన వ్యక్తి. ఆయన ఇటీవల చనిపోయారు. చనిపోతూ ఒక పుస్తకం రాస్తారు. ఈ పుస్తకం పేరు ఐ అక్యూజ్,
నేను నిందిస్తున్నాను అని ఒక పుస్తకం రాశారు. మ్మ్. ఈ పుస్తకంలో చివరిలో ఒక ఛార్జ్ షీట్ వేశారు. ఓకే. ఈ ఛార్జ్ షీట్ లో దేశంలో ఉన్న ముఖ్య నాయకుల పేర్లు అన్ని ఉన్నాయి. పివి నరసింహరావు గారి పేరు, మన్మోహన్ సింగ్ గారి పేరు, మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పేరు, అందరి పేర్లు దీంట్లో ఉన్నాయి. ఆయన బాధ ఏమన్నారంటే వీళ్ళందరూ కూడా ఈ దేశంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేలేకపోయారు. ఈ టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేలేకపోవటం వల్ల చాలా నష్టం జరుగుతుంది, భూ వివాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నష్టం పూడ్చాలంటే ఎప్పటికైనా ఈ టైటిల్ గ్యారంటీ చట్టం రావాలని వాళ్ళు ఈ పుస్తకం రాశారు. నేను చాలా సందర్భాల్లో ఒక మాట ఏమంటున్నానంటే, ఏ రాష్ట్రం అయితే టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకొస్తుందో, సంపూర్ణంగా ఎక్కడైతే టైటిల్ గ్యారంటీ చట్టం అమలవుతుందో అప్పుడు మరొక పుస్తకం రాయాలి. అది నేను కీర్తిస్తున్నాను, ఒక పుస్తకం రాయొచ్చు ఎవరైనా ఈ చట్టాన్ని అమలు చేసి పూర్తిగా ఆ ప్రజలకు మేలు చేయగలిగితే కనుక. ఇక మీకు ఇంకొక అంశము, ఈ మీరు ఎన్డీఏ ప్రభుత్వం దీని గురించి మాట్లాడిందన్న మాట అన్నారు కాబట్టి, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014లో ఒక రోడ్ మ్యాప్ తయారు చేశారు. భారతదేశంలో టైటిల్ గ్యారంటీని ఏ విధంగా అమలు చేయాలి, చేయొచ్చు అనే దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ వాళ్ళు ఒక రోడ్ మ్యాప్ తయారు చేశారు. ఈ కమిటీకి బాధ్యత నేతృత్వం వహించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వికే అగర్వాల్ గారు దీనికి నేతృత్వం వహించారు. వారు ఇచ్చిన ఒక నివేదిక రోడ్ మ్యాప్, భారతదేశంలో టైటిల్ గ్యారంటీ ఎట్లా అమలు చేయాలి అని 2014లో వచ్చిన నివేదిక. మీరు నీతి ఆయోగ్ ప్రస్తావన చేశారు. 2019లో నీతి ఆయోగ్ కమిటీ రిపోర్టు ఒక మోడల్ చట్టం దీంట్లో ఉంది. ఎలాంటి చట్టం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు టైటిల్ గ్యారంటీ అమలు చేయాలంటే, ఇలాంటి మోడల్ చట్టం అన్న చేసుకోండి, మీరు సొంత చట్టాలను చేయండి. 2025 నాటికి భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా టైటిల్ గ్యారంటీ తీసుకురావాలి అనేది భారతదేశం నిర్దేశించుకున్న లక్ష్యం. ఇటీవల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి ప్రభుత్వం నివేదిక ఇచ్చుకుంటూ కూడా ఏం చెప్పిందంటే, టైటిల్ గ్యారంటీ తేవటం కోసం మేము ఒక పథకాన్ని అమలు చేస్తున్నాం. దాని పేరే DILRMP, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి 2025 నాటికి భారతదేశంలో ఇప్పుడున్న ప్రిజంప్టివ్ రికార్డు స్థానంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తీసుకురావాలనేది లక్ష్యం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో అందులో భాగంగానే కేంద్రం ఏదైతే ఒక దిశ నిర్దేశం చేస్తుందో భూములకు సంబంధించి, అందులో భాగంగానే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వస్తుంది. నేను మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి. ఈ టైటిల్ గ్యారంటీ మీద ఎందుకు ఇన్ని అనుమానాలు, ఎందుకు ఇన్ని అపోహలు వస్తున్నాయంటే, 100 ఏండ్లుగా 150 ఏండ్లుగా ఏదైతే మనం ఒక రికార్డు వ్యవస్థలో ఉన్నామో దాని స్థానంలో ఒక కొత్త వ్యవస్థ రాబోతుంది కాబట్టి చాలా అనుమానాలు, అపోహలు ఉన్నాయి. కానీ ఇది మేలు చేసే చట్టమే తప్ప కీడు చేసే చట్టం కాదు అనడానికి మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. మీరు ఈ రోజున సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు పోయి దస్తావేజులు రిజిస్టర్ చేసుకుంటప్పుడు ఏం రిజిస్ట్రేషన్ జరుగుతుంది? కాగితాల రిజిస్ట్రేషన్ మాత్రమే జరుగుతుంది తప్ప అందులో మనం రాసుకున్న హక్కుల రిజిస్ట్రేషన్ జరగదు. దాన్ని ప్రేక్షకులకు సులభంగా అర్థం కావాలంటే ఉదాహరణ ఏంటంటే, ఒక జోక్ ఉంటుంది రిజిస్ట్రేషన్ సిస్టమ్ మీద. హైదరాబాద్ లో ఉన్న చార్మినార్ని మీరు అమ్మొచ్చు, నేను కొనుక్కోవచ్చు, దానికి దస్తావేజ్ రాసుకుంటే సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ కూడా చేసేయచ్చు. ఎందుకంటే సబ్ రిజిస్టర్ హక్కులను చూసే ఆయనకు అధికారం ఉండదు. కేవలం స్టాంప్ డ్యూటీ కట్టారా, రిజిస్ట్రేషన్ ఫీ కట్టారా, అమ్మేటైనది కొనేటైనది ఐడెంటిటీ కార్డు ఉందా చూస్తారు, రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. దీన్నే డీడ్స్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ అంటాం. ఈ డీడ్స్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ స్థానంలో ఈ కొత్త చట్టం ఏదైతే ఉందో టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను తీసుకురాబోతుంది. అంటే అర్థం ఏంటంటే, భూముల రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడే ఎవరైతే భూముల రిజిస్ట్రేషన్ చేసే అధికారి ఉంటాడో అమ్మేటానికి హక్కులు ఉన్నాయా లేదా వెరిఫై చేసి ఆ హక్కులని కొనే వ్యక్తికి బదలాయింపు చేస్తూ రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. అంటే ఒక్కసారి రిజిస్ట్రేషన్ జరిగితే ఇక ఆ భూమి నాది, నా పేరు మీద మారితే ఆ భూమికి యజమాని నేను అని ఒక భరోసా కల్పించే చట్టమే టైటిల్ గ్యారంటీ చట్టం. కానీ ఇది అమలు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ చట్టం అమలు కావాలంటే ముందు భూముల సర్వే కావాలి, ప్రతి భూమికి ప్రత్యేక ఐడెంటిటీ రావాలి. గడిచిన 4 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో భూముల సర్వే చేసే కార్యక్రమం జరుగుతుంది. పెద్ద ఎత్తున 4000 గ్రామాలలో భూముల రీసర్వే పూర్తయింది. రాబోయే రోజుల్లో మిగతా అన్ని గ్రామాలలో సర్వే చేసి ఆ సర్వేలో తయారైన రికార్డుల ఆధారంగా ఒక టైటిల్ రిజిస్టర్ తయారవుతుంది. ఆ టైటిల్ రిజిస్టర్ లో ఉన్న వివరాలకి ప్రభుత్వం భరోసా ఇస్తుంది. అంచెలంచెలుగా ఇప్పుడున్న భూ పరిపాలనా యంత్రాంగాన్ని మెరుగుపరచడం కోసం తీసుకొస్తున్న చట్టం. ఇక ఈ చట్టం లేకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, సివిల్ కోర్టులో 66% కేసులు ల్యాండ్ కేసులే, 14% నేరాలు భూముల తగాదాల వల్ల వస్తున్నాయి. 14% మర్డర్లు, 60% నేరాలకి కారణం భూమి తగాదాలు. భారతదేశం ప్రతి సంవత్సరం 1.3% జీడిపిని కోల్పోతుంది భూమి తగాదాలు ఉండటం వల్ల, ల్యాండ్ రికార్డ్స్ సరిగా లేకపోవటం వల్ల. ఇప్పుడు గనక ఈ చట్టం వస్తే సివిల్ కోర్టులో ఉన్న కేసుల సంఖ్య 10% కంటే తక్కువ పడిపోతుంది, నేరాల సంఖ్య తగ్గుతుంది, పెట్టుబడులు ఆటోమేటిక్ గా పెరుగుతాయి. ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రంలో అయితే ఇట్లాంటి వ్యవస్థ ఉంటుందో పెట్టుబడులు ఆటోమేటిక్ గా వస్తాయి. ఇలాంటి వ్యవస్థ 1857లో ఆస్ట్రేలియాలో మొదలు పెట్టారు. అందుకే దీన్ని టారెంట్ సిస్టమ్ అని కూడా అంటారు.
సార్ టారెన్స్ అనే వ్యక్తి ఈ వ్యవస్థకి రూపకల్పన చేశారు. 1857లో ఆస్ట్రేలియాలో ప్రారంభమైన ఈ వ్యవస్థ ఈ రోజున దాదాపుగా 90 దేశాల్లో అమల్లో ఉంది. ఈ టారెన్స్ సిస్టమ్ కానీ టైటిల్ గ్యారంటీ కానీ అలాంటి ఒక వ్యవస్థకి ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసే ఒక ప్రయత్నమే ఇప్పుడు వస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. రైట్, చాలా చాలా చక్కగా వివరించారు సార్. అందరికీ అర్థమయ్యేలా, ఈ అపోహలన్నీ తొలగిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యాన్ని చాలా చక్కగా వివరించారు. అవకాశం లేదు కానీ నాకు అవకాశం ఉంటే మాత్రం చంద్రబాబుని లోకేష్ నాయుడిని మీ దగ్గర మీరు క్లాస్ తీసుకోవడానికి వాళ్ళిద్దరిని మీ దగ్గరికి పంపించేవాడిని, కానీ ఆ అవకాశం మనకు లేదు. వాళ్ళు వినరు, వాళ్ళు కుట్రలు చేయడంలోనే ఆగిపోతుంటారు. రైట్, జనార్దన్ రెడ్డి గారు నంద్యాల జిల్లా నుంచి ఓ కాలర్ ఉన్నారు మనకి. జనార్దన్ రెడ్డి గారు చెప్పండి సార్, ఏంటి మీకు కూడా ఏమైనా ఫోన్ కాల్ వచ్చిందా? చాలా మందికి వస్తోందంటే మీ భూములు కొట్టేస్తున్నారు, వీటిని అమ్మేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం, జగన్ గారు ఏదో స్కెచ్ చేశారని. సార్ గారు, కేఎస్ ప్రసాద్ గారు, తర్వాత రవిచంద్ర రెడ్డి గారు, సునీల్ కుమార్ గారికి అందరికీ సాక్షి తరఫున నమస్కారాలు. నేను చెప్పేది ఏమంటే, ఈ ల్యాండ్ టైటింగ్ దాంట్లో మన సీఎం గారి బొమ్మ వేస్తున్నారంట. ఆ బొమ్మ ఎందుకు వేస్తున్నారని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు అస్త్రం దొరికింది, ఇది ఒక్కటి అస్త్రం దొరికింది, ఏది తెలుగుదేశం వాళ్ళకు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం భూ హక్కు చట్టం వల్ల వెళ్ళిపోతుంది, ఈ చేతులు జారిపోతాయి పొలాలు అని అది బ్యాడ్ ప్రాపకాండ చేస్తున్నారు. ఆ విషయము సీఎం గారి నుంచి చర్చిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. అది రైట్ రైట్, అలాగే అండి. థ్యాంక్ యూ. రైట్, ఒకసారి ప్రసాద్ గారితో మాట్లాడతాం. ప్రసాద్ గారు ఇంత చక్కగా వివరించారు, ఇంత గొప్పగా వివరించారు సునీల్ కుమార్ గారు. దీని మీద కూడా అపోహలు ఏంటి సార్? దీని నుంచి ఈ రకమైన రాజకీయ లబ్ధి పొందవచ్చనే ఆలోచన ఎలా రాగలిగింది వీళ్ళకి? సార్, భూరక్షకులకి భూభక్షకులకి చాలా తేడా ఉంటుంది సార్. భూభక్షకులకి అలవాటు పడి అమరావతి భూముల్ని కొల్లగొట్టడానికి పునాదులు వేసుకున్న వాళ్ళకి భూములు రక్షించి ప్రజల ఆస్తులు పరిరక్షకుడుగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆవిష్కరించబడ్డాడో వాళ్ళు తట్టుకోలేక వస్తున్నారు. మీకు ఒక మాట చెప్తున్నాను, ఇందాక నుంచి నేను చెప్తున్న డేటా ఎంత అంటే ఏంటంటే, భూరక్ష పథకం కింద గ్రామ సర్వేయర్ని 10,188, వీఆర్ఓల్ని 2,688 ఇలా ఆయన ప్రతిష్ఠించి ప్రతి భూమికి అనా పైసలతో లెక్కలు చూపి ఆయన ఒక పట్టా ఇస్తున్నాడు. భూమి పట్టాలు ఇందాక కాలర్ కూడా చెప్తున్నారు. దేనికి ఇచ్చారనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఓ 10 సంవత్సరాల ఆస్తి కల్పించిన 31 లక్షలకు సంబంధించిన ఆ భూపత్రాల మీద మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది. ప్రతిదానికి ఆయన బొమ్మ ఉందంటే ఏం చెప్పాలా? ఆయన భూములు సర్వే చేయించి మిగులు భూములు ఏవైతే ఉన్నాయో అవి 31 లక్షల మందికి ప్రజలకు ఇచ్చినప్పుడు ఇది ఒక ప్రభుత్వ పథకం కింద, బృహత్తర పథకం కింద 10 సంవత్సరాలు ఎవరో అమ్ముకోవడానికి చేయడానికి వీలు లేకుండా కల్పించిన దానికి ఆయన బొమ్మ వేసుకున్నాడు. ఏం మారుతున్నారు అసలు? తెలిసి మారుతారు, తెలియక మారుతున్నారా? భూభక్షకులు ఏం చేస్తారంటే సార్, ఈ విధంగా ఆస్తి కల్పన అన్న దగ్గర ఒక అకౌంట్ టు ఒక అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే దగ్గర రక్షించబడుతున్న ఆస్తి, ఇందులో ఎవడి ప్రమేయం లేదు, దళారుల ప్రమేయం లేదు. ఇందాక ఆయన బాగా చెప్పారు, మనం భూపత్రాలు తీసుకెళ్ళి మనం ఒక బ్రోకర్ త్రూగా టైప్ చేయించి ఏది చేస్తే అది గుడ్డెత్తి చేతిలో పడినట్టు రిజిస్టర్ గారి సంతకం చేసి రిజిస్టర్ చేసి మన మొహాన పడేసే కాగితాలకి ఒక శాంచ్యూటీ ఎప్పుడైతే ఇది నీ ఆస్తి, ఈ ఆస్తి రికార్డులో ఈ విధంగా ఉంది, ఇది అన్యాక్రాంతం కాకుండా పర్ఫెక్ట్గా బదిలీ అవుతుందన్న దగ్గర ఒక చట్టం రూపొందించిన కేంద్ర ప్రభుత్వం ఒక స్థిరాస్తి కల్పనలో ఒక చట్ట పద్ధతి కల్పిస్తుంది. ఇక్కడ అకౌంటబిలిటీ అన్న దానికి ఈ 70 సంవత్సరాల స్వతంత్రంలో 2019 దాకా జరగలే. 2019 తదనంతరం ఎప్పుడైతే అకౌంటబిలిటీ జరుగుతుందో ఇది నా ఆస్తి, నీ ఆస్తి ఇంకోటికి అమ్మే హక్కు నీకు సక్రమంగా ఆస్తి హక్కు కల్పించి అమ్ముతున్న దగ్గర ట్రాన్స్పరెన్సీ ఎప్పుడైతే వస్తుందో తట్టుకోలేక వస్తున్నారు. ఎందుకంటే ఈ చట్టం ఇంప్లిమెంట్ అయింది అనుకోండి సార్, ల్యాండ్ రేట్ ఉంటుంది, ఉదాహరణకి ఏముంది మార్కెట్ రేటు, ప్రభుత్వ రేటు. ఈ రోజు దాకా మార్కెట్ రేట్ అనేది ఎక్కడైనా మనకి పుస్తకాల్లో ఉంటుందా? చంద్రబాబు నాయుడు చూడండి ప్రతిసారి ఆస్తి డిక్లేర్ చేస్తాడు. ఆ బంజారా హిల్స్లో ఆస్తి ఎప్పటికి కూడా 36 లక్షలే. మీరు గమనించారు లేదు? అది ఎన్ని వందల కోట్ల కింద పరివర్తన చెందినా సరే వాళ్ళ ఆస్తులు ఎప్పుడైనా సరే ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే పంపించండి చంద్రబాబు దగ్గరికి. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు అలాంటి మంచి వ్యక్తులు వాళ్ళకి ఉండరు. ఆయన నేను సూటు బూట్ వేసుకుని ఇంగ్లీష్లో మాట్లాడితే సలహాదారులు ఉంటారు. ఆ సలహాదారులు బట్టి చెప్పివన్నీ ఏముంటాయి? భూమి ఆకాశం ఏకవైపోయి మీకు ఆస్తులు ఎలా రావాలన్నదే చెప్తూ ఉంటారు. ఇది ప్రజారంజక పాలన, ప్రజా ప్రభుత్వం, ప్రజలు స్థాపించుకున్న ప్రభుత్వాలు ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం ఉంటాయన్నది వాళ్ళకి అవగతం కావట్లే. అంచేత ఈ మిథ్యలో వాళ్ళు బతుకుతూ ఇదే మిథ్యలో ప్రజలందరూ బతకాలని అపోహలు క్రియేట్ చేయడానికి ఒక పెద్ద పునాదులు వేసుకుని నడిపిస్తున్నారు. అంచేది ఏంటంటే ఈ మొనాటమీని బ్రేక్ చేస్తేనే కానీ వాళ్ళ కంక్లూడ్ చేయండి సార్. రవిచంద్రారెడ్డి గారు ప్లీజ్. సార్ ఒక్క నిమిషం టైం ఇవ్వాలి, ఒక 2 నిమిషాలు తీసుకోండి ప్లీజ్.
ఎందుకంటే Yeah, please. ఎందుకని చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ Please, చెప్పండి. సార్. టైటిల్ చెప్పండి. ఏదైతే చెప్పండి. టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఒక సపరేట్ అంశం, జెరాక్స్ కాపీలు ఇస్తున్నారు అనేది తప్పుడు అంశం. ముఖ్యంగా ఈ రెండు అంశాల మధ్యలో డిఫరెన్స్ ఉంది. 40 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రయత్నం చేశారో అటు యూపీఏ గానీ ఎన్డీఏ గానీ ఎవరిని ఇందులో తప్పట్టడానికి లేదు. అందరూ కూడా ఒక రిఫార్మ్ కోసం ఏదైతే ప్రయత్నం చేశారో ఎట్టకేలకు మోడీ గారు నీతి ఆయోగ్ ద్వారా దాన్ని చట్టం రూపంలో దాన్ని అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయమని 2019లో తీసుకొచ్చారు. ఈ 19లో ఈ టైటిల్ గ్యారంటీ ఏదైతే టైటిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే వస్తుందో ఇక్కడ టీఆర్ఓలు ఉంటారు, ముఖ్యంగా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఉంటారు. గతంలో ఆర్ఓలు ఉండేవాళ్ళు, రెవెన్యూ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. పెద్ద తేడా ఉండదు. వివాదం వస్తే ఖచ్చితంగా కోర్టు దాకా పోవచ్చు. పరిష్కారం అయి వన్స్ సెటిల్ అయిపోయిన తర్వాత ఏదైతే స్కాన్ కోడ్ తో పాటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పక్కగా, సార్ ఈ రోజు మీకు ఆధార్ కార్డు ఉంది, ఇక్కడ ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసుకొని దీన్ని లామినేట్ చేసుకుంటే ఒరిజినల్ కాకుండా పోతుందా? మీరు చెప్పాలి. ఖచ్చితంగా కూడా ఒరిజినల్ లేదు. అదే విధంగా ఖచ్చితంగా కూడా మన డాక్యుమెంట్స్ ఒరిజినల్సే. దాని మీద ఉన్న స్కాన్ కోడ్ మనకు తప్ప ఇంకెవ్వరికి దాని మీద హక్కు ఉండదు. ఈ రోజు రియల్ ఎస్టేట్ వేసేవాళ్ళు, అనేక మంది వెంచర్స్ వేసేవాళ్ళు నార్త్ ఈస్ట్ ప్లాట్ కావాలంటే 10 మందికి 20 మందికి అమ్మిన దాఖలాలు నాకు తెలిసే కొన్ని వందలు ఉన్నాయి. నార్త్ ఈస్ట్ ప్లాట్ కావాలన్నప్పుడల్లా అందరికి అమ్ముతారు. అమ్మిన తర్వాత ఆ నార్త్ ఈస్ట్ ప్లాట్ లో ఎవరు ఇల్లు కట్టుకోరు, ఎప్పటికీ ఆ డిస్ప్యూట్ సెటిల్ కాదు. ఖచ్చితంగా అది వేకెంట్ గానే ఉంటుంది, మరింత మందికి అమ్ముతారు. అలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో ఉండవు. అంతేకాదు ఈ నకిలీ ప్రచారం ఏదైతే ఉందో వాళ్ళకి విషయం తెలియక చేయట్లేదు సార్. వాళ్ళకి స్పష్టంగా తెలుసు, అన్ని నిజాలు తెలుసు. తప్పుడు మనస్తత్వం, తప్పుడు ప్రచారానికి కారణం చంద్రబాబు నాయుడు అనే వాళ్ళ ముఠానికుడు ఎల్లో సిండికేట్ యొక్క ముఠానికుడిని గెలిపించుకోకపోతే ఇలాంటి మంచి మంచి రిఫార్మ్స్ అన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలైతే వాళ్ళు బినామీలతో, మార్గదర్శి పేరుతో, అనేక బినామీ పేర్లతో చంద్రబాబు నాయుడు గానీ ఆ సిండికేట్ లో గానీ అందరూ కూడా కొన్ని వేల ఎకరాలు కొల్లగొట్టున్నారు. ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల వేలాది ఎకరాలు కొల్లగొట్టున్నారు. వీటన్నిటికీ రికార్డ్స్ కానీ ఏర్పడితే ఇవన్నీ అవ్వదు. ఎందుకంటే ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇన్ని వేల ఎకరాలు వీళ్ళకి ఉండేదానికి లేదు సార్. అందుకని దొరికిపోతారు దొంగలు అని చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అండ్ ఎల్లో సిండికేట్, చీపాడు పత్రిక అందరూ ఎవరైతే సిండికేట్ ఉన్నారో ఆ టీవీ5 ముఖ్యంగా ఒక 35 రోజులంట ఎవరు రిజిస్ట్రేషన్లు చేయదు, ఎవరు ఏ భూమి అమ్మద్దు. ఖచ్చితంగా మన ప్రభుత్వం అల్లో కూడా రాదు. ఖచ్చితంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తున్నారు. రైట్. వెరీ 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 సింపుల్ సార్. భూములు కొల్లగొట్టే టైటిల్ చంద్రబాబుది, భూములు పంచే టైటిల్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంతే, వెరీ సింపుల్, అందరికి అర్థం అవ్వాలంటే. ఇంకా థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్నందుకు రవిచంద్రారెడ్డి గారు, సునీల్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కేఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.